హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మీ శ్రీదేవి రోజ్ పెటల్స్తో సోప్ ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే అని చూపించబోతుంది. మా దగ్గర సోప్ బేస్ లేదండి, ఎలా చేసుకోవాలనుకుంటారా? మన ఇంట్లో పియర్ సోప్లు ఉంటాయి కదా, లేదా షాపులో బాగా ఈజీగా దొరుకుతుంది. ఆ పియర్ సోప్ తీసుకొని నేను చెప్పిన విధంగా సోప్ను మెల్ట్ చేసేసి రోజ్పెటల్ సోప్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సీజన్ కూడా అయిపోతుంది రోజ్ ఫ్లవర్స్ది. త్వరగా పియర్ సోప్ తెచ్చుకొని ఈ విధంగా చేసేసి చూసేసేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటానండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రోజ్ ఫ్లవర్స్ని కడిగేసేసుకొని ఆ పెటల్స్ పొడి తీసి మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాబచ్చాగా తీసి పక్కన పెట్టేసేసుకున్నాం. ఇప్పుడు మనం సోప్ బేస్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో ఇట్లా లిక్విడ్ సోప్ లాగా తయారు చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టున్నాను, ఆ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చూడండి. ఈ లిక్విడ్ సోప్లో మన క్రషెడ్ పెటల్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని చక్కగా కలపండి. అలానే అలోవెరా జెల్ 1 స్పూన్ వేసుకుందాం. మన ఇంట్లో ఫ్రెష్గా ఉందనుకోండి, దాన్ని కూడా కొంచెం క్రష్ చేసేసుకొని ఇట్లా వేసేసుకుందాం. 10 to 20 డ్రాప్స్ లెమన్ వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్, చాలా క్లీన్ అవుతుంది మన స్కిన్ కూడా. ఇది ఎండాకాలం కదా, షైనింగ్తో పాటు క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది మన సోపు. ఇలా చక్కగా కలిపేసేసుకొని మనకి సోప్ మౌల్స్ ఉంటే సోప్ మౌల్డ్లో వేసేసుకోవచ్చు, లేదనుకుంటే చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టేసేయండి. చక్కగా మనకి సోప్ చక్కగా రెడీ అయిపోతుంది. దాన్ని చాకుతోటి నేను చూపించిన విధంగా చుట్టూరు రౌండ్గా మనం అట్లా లైట్గా చేసేసాం అనుకోండి, చక్కగా మనకి సోపు ఊడి వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా సోప్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మంచి షైనింగ్ వస్తామండి. పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో మనం ఏం వాడింది ఏం లేదు కదా, రోజ్ పెటల్స్ అండ్ అలోవెరా జెల్, నిమ్మకాయ, అంతే కదా. ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతోటి మీ ముందుంటాను.